ఇప్పుడున్న జనరేషన్‌లో ప్రతి దాంట్లో కల్తీ. తినే అన్నంలో కల్తీ, మనం వాడుకునే మంచి నూనెలో కల్తీ, తాగే మంచి నీళ్ళలో గూడా కల్తీ. రాను రాను ఏమైపోతుందంటే ఒక మనిషి గూడా కల్తీలాగా తయారైపోతున్నాడు. సిట్యుయేషన్ అనేది అట్లా ఉంది ఇప్పుడు. ఏమనంటే టెక్నాలజీ అంటారు. ఏదైనా ఒక వస్తువు ఒకప్పుడు సంవత్సరాలు, నెలలు పట్టేది. కానీ ఇప్పుడు ఇన్‌స్టాంట్‌గా రెడీ అయిపోతుంది మనకు. పండించే పండ్ల కాటి నుంచి, తాగే మంచినీళ్ళ వరకు గూడా ప్రతి ఒక్కటి ఇన్‌స్టాంట్‌గా తయారైపోతున్నాయి. దానివల్ల ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్ అనేది గూడా మనం పసిగట్టలేకపోతున్నాం. మనం తినే ఫ్రూట్స్ ఎంత హెల్తీయో అందరికి తెలుసు. కానీ ఇప్పుడు ఆ హెల్తీ ఫ్రూట్స్ తినాలన్నా కూడా భయమొస్తుంది జనాలకి. ఎందుకంటే రీసెంట్‌గా నారాయణగూడలో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి మీకు చెప్తాను. విఠలవాడి ఏరియాలో ఒక దంపతులు 5 మంది ఆడపిల్లలు. వాళ్ళ ఇంటికి ఒకరోజు బంధువులొచ్చారు. రేణుక అనే ఒక అమ్మాయి ముగ్గురిని తీసుకొని వాళ్ళ ఇంటికొచ్చింది. వచ్చేటప్పుడు నారాయణగూడ దగ్గరలోనే మామిడి పండ్లు తీసుకొనొచ్చింది. మామిడి పండ్లు వాళ్ళతో పాటు ఇంట్లో ఉన్న అందరూ గూడా తిన్నారండి. తిన్న తర్వాత వాంతులు, విరోచనాలు, అస్వస్థతకు గురైపోయారు. అందులో ఇద్దరు ఆడపిల్లలకి కొంచెం విషమంగా ఉంటే దగ్గరలో ఉన్న కాచిగూడ హాస్పిటల్‌కి అడ్మిట్ చేశారు. ఆ వాంతులు, విరోచనాలు తగ్గిన తర్వాత ఒక అమ్మాయి చావు బ్రతుకుల్లో కిటకిటలాడుతూ చనిపోయింది పాపం. తర్వాత నెక్స్ట్ డే ఇంకొక అమ్మాయి కూడా చనిపోయింది. సో ఒకరి తర్వాత ఒకరు మామిడి పండ్లు తిన్న తర్వాత చనిపోయేసరికి మొత్తం ఉలిక్కిపడ్డారండి తెలుగు ప్రజలందరూ. అంటే తినే పండ్లలో కూడా ఈ కెమికల్సో లేకపోతే ఫుడ్ పాయిజన్ అవ్వడమో, అవి పండించే క్రమంలో ఏదైనా తప్పిదం జరిగిందని చెప్పేసి వాళ్ళ ఫాదరు పోలీస్ స్టేషన్‌లోకి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాడు. సో పోలీసులందరూ కూడా కస్టడీలోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. నిజంగా మామిడి పండ్లలో కల్తీ ఉందా? ఆ కెమికల్స్ ఏమైనా యాడ్ అయ్యాయా? లేకపోతే ఇంట్లోనే ఎవరైనా వాంటెడ్‌గా ఏమైనా కలిపారా? అని అన్ని కోణాల్లో కూడా విచారిస్తున్నారు. బట్ ప్రాక్టికల్‌గా అక్కడ ఏం జరిగి ఉండొచ్చు అంటే నా అంచనా, ఆ తెచ్చిన పండ్లు అమ్మిన వాళ్ళు, మగ్గించిన వాళ్ళు డబ్బులకు ఆశపడో, ఈ సీజన్ అని చెప్పేసి సీజన్ బాగా వాడుకుంటున్నారు వ్యాపారస్తులు కూడా. కచ్చగా ఉన్న పండ్లను పండుగ మార్చడానికి మగ్గబెట్టడము, కెమికల్స్ వాడడము, మందులేయడము. అక్కడే ఏదో తప్పిదం జరిగినట్టుంది. చూడడానికి పండ్లు మాత్రం చెట్టు మీద నుంచి కోసిన పండ్లలాగా ఉంటాయి. ఒకప్పుడు ఇంతకుముందు కూడా ఒకసారి పుచ్చకాయ తిని కొంతమంది ఇట్లా ముస్లిం ఫ్యామిలీ చనిపోయారని చెప్పేసి మీకు ఆల్రెడీ చెప్పాను అనుకుంటా ఇంతమంది చూసాం. సో చూడండి, అంటే మనం న్యాచురల్‌గా ఫీల్ అయ్యే ఒక పండ్లను తినాలన్నా కూడా భయం పుట్టుకొస్తుంది జనాలకి. కొంచెమే సిగ్గుండాలి వ్యాపారస్తులకి, ఎవరైతే ఇట్లా కల్తీ పండ్లను అమ్మి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారో. రీసెంట్‌గా మన సజ్జనార్ గు సజ్జనార్ సార్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సార్ కూడా ఇన్వాల్వ్‌మెంట్ అయ్యారు. అంటే ఈ కేసుని కొంచెం సీరియస్‌గా తీసుకొని సీజన్‌లో మీరు కొనే పండ్లనేవి జాగ్రత్తగా కొనండి. ఈ సీజన్‌ని చాలామంది వీక్‌నెస్‌గా తీసుకొని ఎక్కువ బిజినెస్ ప్రాఫిట్ కోసమని కల్తీ పండ్లు అమ్ముతుంటారు. జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి చాలా మందికి కూడా ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చాడు. సో కొంతమంది జనాలు కూడా అప్రమత్తం అయ్యారు. బట్ వాళ్ళకి కూడా తెలీదు కదా! ఏది మంచి పండు, ఏది చెడ్డ పండు, ఏది కెమికల్, ఏది మగ్గబెట్టిందని మనం అసలు గుర్తుపట్టలేకపోతున్నాం. ఇప్పుడు చూడండి పాపం ఇద్దరు ప్రాణాలంటే ఎంత విలువైనదండి ప్రాణం. తల్లిదండ్రుల ఆవేదన అనేది మనం చెప్పలేం. ఆ ఫీల్ అనేది కూడా. ఇప్పుడు 2 ప్రాణాలు పోయాయి. బట్ వాళ్ళకి జస్టిస్ ఏంటి? వాళ్ళు ఎందుకు చనిపోయారో కూడా పిల్లలకి తెలియదు పాపం. సో ప్రస్తుతానికైతే ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుందండి. సో మీరు బయట ఫుడ్ తినాలన్నా కూడా ఒకటికి 2 సార్లు, 2 సార్లు కాదు 100 సార్లు ఆలోచించి ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు, ఆ ఫుడ్ ఎక్కడి నుంచి వచ్చింది, ప్రాపర్‌గా ఇన్వెస్టిగేషన్ చేసి క్రాస్ వెరిఫై చేసుకొని తీసుకోండి. ఏదైనా సరే ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. మాక్సిమం ఫాస్ట్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయండి. ఫ్రూట్స్ కూడా ఏంటంటే కొన్ని క్రాస్ వెరిఫై చేసుకోండి. ఇదైతే చాలా ఘోరం అండి. నారాయణగూడలో జరిగిన ఇన్సిడెంట్ అనేది ఒకటి కుటుంబానికి చెందిన 2 ఆడపిల్లలు చనిపోతే అది ఎంత బాధ అనిపిస్తుందో వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ కోత అనేది కూడా వాళ్ళకే తెలియాలి పాపం. ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అటు అమ్మిన వాడిని తిట్టాలా, తెచ్చినందుకు వీళ్ళ చుట్టాలని తిట్టాలా, ఎవ్వరికి ఏం అర్థం కావట్లేదు ఇప్పుడు. ఖచ్చితంగా అయితే కల్తీ జరిగిందండి పండ్లలో అయితే. వాటిని అమ్మింది ఎవరు, అది ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేశారు, ఎవరు మగ్గబెట్టారు అనేది ఆధారాలను బయటకు వస్తే వాళ్ళకి ప్రాపర్ జస్టిస్ జరుగుతుంది. సో ఎందుకు ఈ వీడియో అనేది మీకు కొంచెం అవేర్నెస్ తెప్పిద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నానండి. ఫాస్ట్ ఫుడ్కి ఆశపడి బయట పండ్లు, ఫుడ్ ఐటమ్స్ వీటన్నిటిని కొన్ని రోజులు అవాయిడ్ చేయండి. ఇంట్లోనే కడుపు నియమం చేసుకొని తినండి. ప్రాణాల మీదకి తెచ్చు